స్వామి ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి నేను అన్ని విషయాలు కేటగిరీగా చెప్తాను, మీరే ఆలోచన చేయండి, లాస్ట్కి చెప్పండి మీరు కరెక్టా లేదా మనం మాట్లాడుకుంటున్నది. మీకు ఒక ప్రశ్న, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ప్రభుజీ మా అమ్మగారి వంట మాకు చాలా ఇష్టం అండి అని అంటే చేయొద్దని చూద్దాం. మా అమ్మ చేసిన వంట మాకు చాలా ఇష్టం అండి అని అంటారు. ఎంతమంది? అందరు అంటారు. అవునా కదండి? నిర్మోహమాటంగా అందరు చెప్తారు అమ్మ చేసిన వంట అన్నిటికంటే బాగుంటుంది, మా అమ్మ చేసిన వంటనే మాకు ఫేవరెట్ అని. మీరు చూడండి, ఎవరి ఇంట్లో వారు చేసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది ఏమి హోటల్లో లాగా బాగా డెకరేట్ చేసి కలర్లు వేసేసి బటర్లు వేసేసి మిగతా మసాలాలన్నీ వేసేసి చేయకపోయిండొచ్చు. అది చాలా సింపుల్, అన్నం పప్పు రసమైనా సరే అమ్మ చేసింది అన్నిటికంటే ఫేవరెట్ అంటాం. అవునా కాదా అండి? ఎందుకు తెలిసిన దాని లోపల ఒక రహస్యం ఉందండి. చాలా జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆహారానికి మనకున్న లింక్ ఏంటో. ప్రమాణాలు ఇస్తాను, ప్రమాణాలతో మాట్లాడుకుందాం మనం. ఎందుకో తెలుసా అండి, ఇంట్లో అమ్మ లేదా భార్య మన పైన ప్రేమతో వంట చేస్తారు. మనము దేన్ని ఆస్వాదన చేస్తాము అంటే అమ్మ చేసిన ప్రేమ. మన ఇంట్లో ఉండే భార్య లేదా అక్క లేదా చెల్లి లేదా ఎవరు వంట చేస్తున్నారో కుటుంబ సభ్యుల కోసం ప్రేమతో వంట చేస్తారు కాబట్టి ఆ ప్రేమను ఆస్వాదించగలుగుతుంది. ఆ టేస్ట్ని కాదండి, మన టేస్ట్ చాలా సింపుల్ అయ్యి ఉండొచ్చండి. 5 స్టార్ హోటళ్ళల్లో వాళ్ళు ఏవేవో రకరకాల టెక్నిక్స్ యూస్ చేసి చేయొచ్చండి, కానీ ఇంట్లో పెట్టే అన్నం పప్పు రసమే మనకు బాగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆ ప్రేమ మన మనసు, మనకి ఈ నోరు తెలుసుకోలేకపోతుందండి, కానీ మనసుకు తెలుస్తుంది, బుద్ధికి తెలుస్తుంది ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో నీ కోసము అనే భావన ఉన్నది. ఇది ఒక ప్రమాణమా అండి? మీకు బయట ఎవరైనా చేసినప్పుడు ఇలాంటి వీటితో చేస్తారా అండి? అయ్యో మా వాడు ఆర్డర్ చేసుకున్నాడా, మా కన్నయ్య ప్రేమతో చేస్తాను అని చేసి వాడు తీసుకొస్తాడా అండి? ఇంకా మీకో విషయం తెలుసా అండి, తీసుకొచ్చే వాళ్ళు తూతూ అని ఉంచి కూడా ఇస్తున్నారట అండి, తెలిసినా మీకు? మీరు ఆశ్చర్యపోవద్దండి, మీరు ఎన్నో విషయాలు చూస్తున్నారు. మీరు చూడండి, ఎవరి దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం, ఎవరు వండుతున్నారు ఏమీ మనకు తెలియదండి. అందరూ కూడా, మీరు వీడియోలు చూడండి, అందరూ కూడా ఊస్తున్నారట. సనాతన ధర్మానికి చెందిన వాళ్ళ వస్తువులన్నిటిపైన కూడా ఇంకా ఒక దీనితో వాళ్ళు వెళ్తున్నారు, వైఖరినితో వెళ్తున్నారు. కాబట్టి మనకి ఏ వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియకపోతే మనం స్వీకరించకూడదండి. దాని తర్వాత ఇంకొక ప్రమాణం నేను మీకు చెప్తానండి, జాగ్రత్తగా ఆలోచనండి. ఫస్ట్ మనం ఏమనుకున్నా, అమ్మ చేసింది లేదా మన ఇంట్లో భార్య చేసింది, మన అక్క చెల్లి చేసింది ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ప్రేమతో చేస్తున్నారు. ఇది ఒక ప్రమాణం అయింది. ఫుడ్కి మనకి సబ్ కాన్షియస్గా ఒక రిలేషన్ ఉంది అన్నది. రెండో విషయం చెప్తాను. మీరు ఏ రోజైనా ఇంట్లో ఒక పండగ, ఒక పూజ, ఒక వ్రతం, ఒక నోము చేసుకున్నారనుకోండి, ఆ రోజు మడిగా స్నానం చేసి ఏది కూడా టేస్ట్ చేయకుండా చక్కగా వండేస్తారు. అందులో ఎంత ఉప్పు వేశారు, ఎంత కారం వేశారు మీకేం తెలియదు. వండేశారు, దేవుడి దగ్గర పెట్టేశారు, నైవేద్యం పెట్టారు, ఆరతి చేశారు, కొబ్బరికాయ కొట్టారు, దేవుడి దగ్గర పెట్టారు, అందరు కూర్చున్నారు. అమ్మ అంటుంది ఉప్పు కారాలు చూస్తానే ఈరోజు టేస్ట్ చేయలేదు ఒకసారి అని నోట్లో వేసుకోగానే అందరూ ఏమంటారండి, అబ్బా 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 ఏమి కుదిరింది, దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా. అసలు దేవుడి కోసం చేస్తే అన్నీ అలా అయిపోతాయి. ఎంతమందికి ఈ అనుభవం ఉంది? చెయ్యెత్తండి చూద్దాం ఒకసారి. ఎంతమందికి ఈ అనుభవం ఉంది? శుచితో మడితో చేసి ఏ ఉప్పు కారాలు 3-4 సార్లు ఉప్పు కారాలు చూసి ఉప్పు కారాలు వేసినంత కంటే మంచిగా ఇలా టకాటకా చేసేస్తే వంటలో అయిపోయింది అన్న ఎంతమందికి ఉన్నది? అవునా కాదా చెప్పండి. మీ అందరూ ఒప్పుకుంటున్నారు కదండి దీనికి. అంటే రెండవ ప్రమాణం చెప్తానండి. ఎప్పుడైనా మనం ఒక హయ్యర్ పర్పస్ కోసమే, భగవంతుడికి నేను పెట్టాలి అనే ఒక భావనతో, ఒక శుచితో, ఒక మంచి పవిత్రమైన భావనతో కానీ మనం వంట చేసినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో రుచి కలుగుతుంది. ఎందుకంటే అది భగవత్ ప్రసాదం కాబట్టి. మూడో విషయం చెప్తానండి, ఇది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంట్లో ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రసాదంలో పెరగన్నం, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, పెరగన్నం అనుకోండి. ఇంట్లో నానా ప్రయత్నాలు చేస్తారండి పెరగన్నాన్ని బాగా చేయడానికి. అందులో ఏమేమి వేస్తారంటే అసలు ఇంగువ, అల్లము, కాజులు, కిస్మిస్లు, తర్వాత గ్రేప్స్, దానిమ్మ, ఫ్రూట్ సలాడ్ తక్కువ, పెరగడానికి ఎక్కువ మధ్యలో ఉంటుందన్నమాట పెరగన్నం. అన్ని రకరకాలుగా చేసి అన్ని ఫ్లేవర్స్ అందులో వేసి అన్ని నెయ్యి వేసి కరివేపాకేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి
ఇవన్నీ వేసిన పెరగన్నం ఒక పక్కన పెట్టండి. మీరు తిరుమలలో లేదా ఏ ఆలయంలో, యాదగిరిగుట్ట, భద్రాచలం ఇత్యాది ఆలయాలకు మీరు వెళ్ళినప్పుడు ఇంత చిన్న డొప్పలో వెంకటేశ్వర స్వామి